దేశ యువతలో ఈ మాదక ద్రవ్యాల పట్ల చైతన్యాన్ని కలిగించాలని, ఆనాటి స్వాతంత్ర పూర్తిని మళ్ళీ యువతలో ప్రజ్వలించాలనే దృఢ సంకల్పంతో ఈ 2.0కి కార్యాచరణ రూపొందించడం జరిగింది. మన సమాజం మీద ఈ మాదక ద్రవ్యాల యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా మనము ఇట్ ఈస్ రియాలిటీ. మన ఎక్కువ మంది స్టూడెంట్స్ అలవాటు పడుతున్నారు, కానీ చెప్తున్నారు మీ జీవితమే కాదు, మీ కుటుంబం, మీ ఫ్రెండ్స్ అందరి జీవితాలు కూడా ఈ గాంజా అనేది వల్ల మీరు నాశనం అయిపోతారు. ఉద్యోగం చేయవలసిన వయసులో జైలుకి పోయారు. అట్లాంటి బతుకు మనకు అవసరం లేదు. స్టూడెంట్స్ అందరూ చెప్తున్నాను, ఒకవైపు కౌన్సిలింగ్ చేస్తాము, ఇలా మోటివేట్ చేస్తాము, సెషన్స్ పెడతాము, అన్ని చేస్తాము, కానీ దొరికితే మాత్రం అంతే కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. యువత అనేది రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ, కుటుంబానికి కానీ భవిష్యత్తు. ఈనాడు అనేక మంది ఈ డ్రగ్స్కి లేదా గంజాయికి బానిసలు అవుతున్నారు. ఆ డ్రగ్ని మన సమాజం నుండి పూర్తిగా పారదోలుదాం అనే ఒక నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా యువత ప్రతి గ్రామం నుండి, ప్రతి వార్డు నుండి, ప్రతి స్కూల్ నుండి, ప్రతి కుటుంబం నుండి ఈ యొక్క మార్పు ప్రారంభమవ్వాలి.